SDF. అరే నేను కూడా గవర్నమెంట్ సర్వెంట్నే. You're under arrest. ఎందుకు? పల్లవి, ఇంకా దేని గురించి వెయిట్ చేస్తున్నావు పల్లవి? లాడ్లీ, వాటర్ తీసుకోండి. ఆశా నా బెస్ట్ ఫ్రెండ్ సార్. నేను మీకు ముందే చెప్పుండాల్సింది, కానీ మీరు ఆల్రెడీ చాలా టెన్షన్లో ఉన్నారు కదా సార్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇక నుంచి శాటిలైట్ ఫోన్ వాడండి, ట్రాక్ అవ్వదు. ఈ పాటికి రమాకాంత్ ప్రకాష్ సోమానికి పెద్ద బొక్క పెట్టుంటాడు. ఈ 5 ఎమ్మెల్యేలు ఎక్కడో కాదు, ఆ మాధవ్ గారి దగ్గరే ఉండుంటారు. నాకైతే అదే అనిపిస్తోంది. కానీ ఈ మాధవ్ దొరికేదెక్కడా? వాడి అడ్డా ఎక్కడుందో తెలుసు నాకు. కానీ దాసన్న ఆపరేషన్ చాలా రిస్క్తో కూడుకుంది. నా లైఫ్ ఏమన్నా రిస్క్లో లేకుండా ఉందా? ఒకవేళ ఈ పని జరిగిందనుకో, ఏ ప్రభుత్వం రావాలి ఏంటి అనేది మొదటిసారి అడవిలో డిసైడ్ అవుతుంది. అరే 350 నాది, 47 కాదు. అడవిలో వేటగాళ్లు కూడా ఉంటారు. సార్ సార్ ఏమైనా చెప్తారా లేదా? చూడండి, మీకు రాహుల్ సుమాని ఒక ఫైల్ ఇచ్చాడని మాకు తెలుసు. ఆ ఫైల్ ఇస్తే చాలు. సార్ ప్లీజ్. వెళ్ళి వెనకున్న రోలో చూడండి. ఎర్ర రంగు ఫైలు. ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఎడారిలో సూది కోసం వెతకమన్నట్టుంది. నాదైతే ఒకటే రూల్, సిన్సియర్గా ట్రై చేస్తే రిజల్ట్ మనకి ఫేవర్గా వస్తుంది. ఆదిత్య, ఏం చేస్తున్నావు? సిన్సియర్గా ట్రై చేస్తున్నా. ఏదో రెడ్గా కనిపించింది నాకు. లేదు, స్టేట్లో ఉన్న పోస్టల్ రికార్డ్స్ అన్నీ కూడా మీకు గుర్తుంటాయని రాహుల్ నాతో చెప్పాడు. మరి మీరు ఆ ఫైల్ ఒక్కటి ఎలా మర్చిపోతారు భాతం గారు? ప్లీజ్ మాట్లాడండి. దాంతో రాహుల్ని మర్డర్ చేసిన వాళ్ళు కూడా దొరకచ్చు. రాహుల్ వాళ్ళ నాన్నకు కూడా ప్రశాంతత ఉంటుంది. వాడో పెద్ద వెధవ. రోజు రాహుల్ వాళ్ళమ్మని కొట్టేవాడు. ఒకసారి వాళ్ళమ్మ నా దగ్గరకు వచ్చి బాండ్ చూపించి మరీ చెప్పింది. నా తదనంతరం రాహుల్కి డబ్బులు ఎప్పుడు అవసరం వచ్చినా బాండును బ్రేక్ చేయమంది. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ప్రతి ఏడు రాహుల్ ఇక్కడికి వచ్చేవాడు. కానీ బాండ్ కోసం కాదు. రాహుల్ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా వాళ్ళమ్మను గుర్తు చేసుకునేవాడు. బహుశా మీకు రాహుల్ అంటే ఇష్టం అనుకుంటా. మంచివాళ్లు ఎవరికి నచ్చకుండా ఉంటారమ్మా.
భారతం గారు, ప్లీజ్ ఆ లెటర్ ఎక్కడుందో చెప్పండి. ప్లీజ్. ఇదిగో. థ్యాంక్ యూ. విద్యాని అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాన్న పార్టీ మీటింగ్ లో బిజీ ఉన్నారు. అయినా ఆయనకి ఈ విషయం తెలియజేస్తాను. కానీ ఎలా తెలుస్తుంది రాహుల్? రాహుల్ బాబు చెప్పండి, ఏమైంది? రాము బాబాయ్, నాకు ఫ్రెండ్ ఉంది విద్యారాయ్. తనని కొంతమంది బ్లాక్మెయిల్ చేశారు. ఇంకెవరో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి కూర్చోమని. రేపు రిజల్ట్స్ డే. ఆ అమ్మాయి చాలా టెన్షన్ గా ఉంది. తను సీక్రెట్ గా ఒక వీడియో రికార్డ్ చేసింది. తనని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు అందులో ఉన్నారు. అలాగే విద్య చెప్పింది నాకు, ఎవరైతే తనని ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళు మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ వీడియో నా దగ్గరే పెన్ డ్రైవ్ లో ఉంది. మీరు ప్లీజ్ నాన్నకు త్వరగా చెప్పండి, ఆయన ఏదో ఒకటి చేస్తారు. ఇది నిజంగా చాలా పెద్ద సీరియస్ మ్యాటర్. నేను నాన్నగారికి చెప్తాను, నీతో మాట్లాడమంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రణామాలు కశ్యప్ గారు. రాహుల్ సుమాని నీకెలా తెలుసు? దాసు బ్లాక్మెయిల్ తో వచ్చిన స్ట్రెస్ వల్ల నాకు సూసైడ్ ఈజీ వే అవుట్ అనిపించింది. రాహుల్ సుమాని, a complete stranger, came in my life as a savior. అప్పుడప్పుడు మనం లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోలేనివి స్ట్రేంజర్స్తో షేర్ చేసుకుంటాం. రాహుల్ నా ప్రాణాలు కాపాడడమే కాదు, ఆ రోజు నుంచి నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. తన ఫ్రెండ్షిప్ వల్లే నేను ఇంకా బ్రతికున్నాను. ఈ వీడియో ఎలా తీసావు నువ్వు? ఈ ఐడియా రాహుల్దే. దాసు తన స్థావరానికి నన్ను 3 సార్లు పిలిపించాడు ఫేక్ ఐడి తయారు చేయడానికి. సో రాహుల్ ఆ ప్రాంతం అంతా సీక్రెట్గా వీడియో తీయమని నాతో చెప్పాడు, ఎందుకంటే అది యాజ్ ప్రూఫ్ పనికొస్తుందని. ఎక్స్ చీఫ్ సెక్రటరీ అయితే మాత్రం ఏంటి దాసు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈనాటికి నా చేతుల్లోనే ఉంది. యూనివర్సిటీ ఎలాగైనా నీదై తీరుతుంది దాసు. మీరుండగా అవ్వకుండా ఎలా ఉంటుంది సార్? అంతా మీ చేతుల్లోనే ఉంది. నువ్వు రేటుని కొంచెం పెంచితే బాగుంటుంది. చాలా తక్కువ రేటుకే ర్యాంకులు, డిగ్రీలు అన్నీ పంచిపెట్టేస్తున్నావు పిచ్చి నా కొడుకులకి. బయట చూసేవాడికి ఇదంతా ఏదో ఈజీగా అనిపిస్తుంది, కానీ డిఎం నుంచి మినిస్ట్రీ దాకా మొత్తం సెట్ చేయాల్సి ఉంటుంది. మీరెలా చెప్తే అలా. నేను రేట్స్ పెంచుతాను. దేనికైనా రేటు పెరిగినప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది. తీసుకోండి.
అది నువ్వు వెళ్ళి ఒకరిని కలవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో అండర్ సెక్రటరీ రోష్ని సింగ్ తన పేరు. నీకు ఉపయోగపడుతుంది. అలాగే. నేను ఆ వీడియో ధాసుకు పంపించాను టు గివ్ హిమ్ అ టేస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ మెడిసిన్. అందుకే తను నన్ను కిడ్నాప్ చేశాడు.